అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుదాం. శత్రువు నన్ను తరిమి పట్టుకొనిమ్ము, నా ప్రాణము నేలకు అణగదొరకనిమ్ము, నా అతిశస్పందను మట్టి పాలుక చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని కదా. దేవుని సహాయంగా చిన్న ప్రార్థన చేసుకునే వారిగా మనం ఉందాం. ప్రేమగల మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క ప్రభు దినములో మొదటి ఆరాధన వర్తమానంలో మీ పాదసన్నిధిలోకి వస్తున్నాం. ప్రభా, ఆత్మతోనూ సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రభా మీ నూతన వర్తమానాన్ని మాకు దయచేస్తూ రండి, సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని విని మీ వాక్యానుసారంగా మేము ఆరాధించే మనసును అందరికీ దయచేయమని ప్రభా వచ్చిన మా పిల్లలందరూ బట్టి స్తుతిస్తున్నాం. ఇక్కడ నిలబడిన నేను ఇక్కడ ఉన్నవారి కంటే ఏమాత్రం యోగుడి కాదు తండ్రి. అల్పుడిని నేను ఒప్పుకుంటున్నాను, పాపిని నేను ఒప్పుకుంటున్నాను. మీ పరిశుద్ధమైన రక్తంతో మరొకసారి నన్ను కడిగి పరిశుద్ధపరిచి మీ నోటి పొరగా వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావ మీరే పొందమని, ఆది అంతం మీరు మమ్మల్ని నడిపించమని, ఘనత మహిమ ప్రభావ మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక నూతన వర్తమానాన్ని గమనిద్దాం. ఇక్కడ మరి కీర్తనకారుడు దావీదు మహారాజు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించే విధానాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ శత్రువు నన్ను తరిమి పట్టుకొనిమ్ము, నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము, నా అతియాస్పదమును మట్టిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదు మహారాజు గారు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవాది దేవుడు వెంటనే దేవుని యొక్క మాట, ఇక్కడ దేవుడు తనతో మాట్లాడుతున్న మాట వెంటనే జవాబిస్తూ వచ్చారు. ఏమని ఇచ్చారంటే, నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని కదా. వెంటనే నేను సంరక్షిస్తున్నా కదా అంటాడు. అంటే దేవుని బిడ్డల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పది. ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఆయన నిన్ను నన్ను కాపాడుతూ వస్తున్నాడో ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంతమంది శత్రువుని నిన్ను చుట్టుముట్టినా, మరి శత్రువు నిన్ను వెంబడించినా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకు అంటే ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, చూడండి, నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిరిగి కదా. నేను సంరక్షించాను, నేను భద్రత కలిగించాను. వారిని నీ దగ్గరకు రాకుండా నీకు భద్రత నేను కలిగించాను అని దేవుడు ఎంత స్పష్టంగా ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అంశభాగం మనకేమనగా దేవుని యొక్క భద్రత. విశ్వాసుల పట్ల దేవునికి ఉన్న భద్రత, దేవుని బిడ్డల పట్ల దేవునికి ఉన్న భద్రతను మనం గమనించినట్లయితే కొన్ని అంశభాగాలు కొన్నిగా మనం ధ్యానం చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకి ఇక్కడ అర్థమైంది. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క భద్రత ఎంతగా ఉందంటే, 2వ దినవృత్తాంతుల గ్రంథము ఇక్కడ చూడండి. 2వ దినవృత్తాంతుల గ్రంథములో ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. చూడండి, 16వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 16:9 చూడండి. చూసారా, ఇక్కడ తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. నీవు నేను ఒకప్పుడు లోకంలో యథార్థంగా లేము, పాపముతో మరి మనం జీవించిన వారిగా ఉంటున్నాం. ఆయనకు కోపం తెప్పించిన వారిగా ఉంటున్నాం.
ఎప్పుడైతే ప్రభు ప్రేమను గుర్తించి ప్రభు వాక్యం ద్వారా మనం సంధించబడి మరి రక్షణ పొందామో అప్పుడు వెంటనే ప్రభువారు ఇక్కడ ఈ మాట చెప్తూ వస్తున్నారన్నమాట. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై, యథార్థంగా ఎవరైతే ఆయన్ని ఆరాధించడానికి ఆయన్ని స్తుతించడానికి వచ్చిన వారుగా ఉంటున్నారో వారందరి పట్ల దేవుని యొక్క భద్రత ఎలా ఉంటుందంటే చూడండి, ఆ బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. నువ్వు ఎక్కడున్నా సరే నీ చుట్టూ కూడా ఆయన దేవుని యొక్క కనుదృష్టి ఎప్పుడు నిలుపుతుంటాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఈ మాటను గమనించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క భద్రత ఎంత గొప్పది, నీ పట్ల నా పట్ల ఎంత గొప్ప భద్రత కలిగిన దేవుడు, ఎంతగా నిన్ను నన్ను సంరక్షిస్తున్నాడో చూడండి. ఎంత గొప్ప దేవుడో, ఎంత మహిమగల దేవుడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకనే యథార్థ హృదయం గల వారిని బలపరచటానికై, వాళ్ళు బలహీనలు అవ్వకుండా ఎప్పుడు బలపరచటానికై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నాడు. నిన్ను నన్ను ఎప్పుడు బలపరుస్తున్నాడు. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో ఆయన నిన్ను నన్ను బలపరుస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను గమనిస్తున్నాడు, నీ వైపు చూస్తున్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. ఆయన కనుదృష్టి నీ మీదే ఉన్నది. ఎందుకంటే నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడు. ఎందుకనే దేవుడు ఇక్కడ అద్భుతమైన మాట నీతో నాతో మాట్లాడు. అందుకనే సామెతల గ్రంథం 15:3 చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 15:3 ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. అది యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచు. చెడ్డవారిని మంచివారిని దేవుని కన్నులు ఎప్పుడు చూస్తూనే ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు చూస్తున్నాడు అనుకుంటామేమో. కాదు, దేవుని యొక్క కన్ను దృష్టి మన మీద ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. అంటే ఒక సీసీ కెమెరా ఏ విధంగా అయితే మరి మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు మనం ఎటు వెళ్తే ఎటు చూస్తుందో అలాగే దేవుడు కూడా నిన్నెప్పుడు ఒక కన్ను కనిపెడుతూనే ఉంటాడు, ఆయన చూస్తూనే ఉంటాడు. అలాగే దేవుని బిడ్డల వైపే కాదు చెడ్డవారి వైపు కూడా చూస్తుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అందుకనే ప్రభువారు 15:3లో ఈ మాట చెప్తూ వచ్చారనమాట. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఎప్పుడు చూచే దేవుడు మన దేవుడు, చూచుచున్న దేవుడు. అందుకని ఆ దేవుడిని మనం ఈ రోజున స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి ఆయన మనం ఆ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం చూద్దాం చూడండి. కీర్తన 34:7 ఒక మాట చూద్దాం చూడండి. కీర్తన 34:7. ఇక్కడ మనం గమనించినట్లయితే కీర్తన 34:7లో ఒక చక్కని మాట మనం ఎప్పుడు ధ్యానం చేసుకుంటాం. ఈ మాట 34:7 చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావులుండి వారిని ఏం చేస్తాట? రక్షిస్తాడు. ఎప్పుడు నీవు నేను మనందరం కూడా వెళ్తున్న ప్రయాణంలో కావచ్చు, మార్గ మధ్యలో కావచ్చు, ఇంటికాడ పనుల్లో కావచ్చు, ఎప్పుడు కూడా నిన్ను ఎప్పుడు కూడా కాపాడుతున్న దేవుడు. నీ కోసం ఒక దేవదూతనే నీకు పక్కగా పెట్టాడు. అందుకనే యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దేవదూతలు కావలి ఉంచాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కావలిండి వారిని రక్షిస్తాడట. మనం చాలాసార్లు అనుకుంటుంటాం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గబక్కన ఏదైనా లారీ కానీ ఆటో కానీ గబక్కన మన మీదకి వచ్చిందనుకో, అమ్మో కొద్దిగా మిస్ అయ్యో లేకపోతే గుద్దేసేది అంటాం కదా. నిజంగా గుద్దేది అది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? తన చేతిని అడ్డు పెట్టినట్లుగా తన దేవదూతను అక్కడ పెట్టి ఆ దేవదూత నీ దగ్గర, ఆ లారీ నీ దగ్గర రాకుండా ఆ లారీనే పక్కకు నెట్టేశాడు. నిన్ను మాత్రం అలాగే నడిపిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో 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 పరిస్థితుల్లో దేవుడు నిన్ను నన్ను ప్రమాదాల నుండి, ప్రయాణాల్లో, మరి అన్నిట్లో నుండి దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం. అందుకనే మనం ఒక్కొక్కరు సాక్ష్యం చెబితే ఎన్నిసార్లు నిన్ను నన్ను కాపాడాడో దేవుడు అర్థమైంది కదా. ఎన్నిసార్లు
ఒకసారి మేము వెళ్తుంటే, నేను జ్యోతి తిరువురు వెళ్తుంటే పశువులు హాస్పిటల్ నుండి ఒక మంచి దున్నపోతు లాంటిది లోపల నుండి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చింది మా మీదకి. ఎక్కడ బ్రేక్ నొక్కుతాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వెంటనే దాన్ని మరి ఎలా తొలగించాడో మరి మాకు అర్థం కాలేదు, కానీ చెయ్యి అడ్డు పెట్టినట్లుగా అది అవతలకి వెళ్ళేటట్లుగా దేవుడు చేశాడు. లేకపోతే అది మమ్మల్ని గుద్దటం, మేము పడిపోవటం, దెబ్బలు తలగటం, హాస్పిటల్ జాయిన్ అన్నీ జరిగిపోతాయి అనమాట. అంత భయంకరంగా స్పీడ్గా వచ్చింది అనమాట. అంటే దాన్ని ఏదైనా ఇంజక్షన్ చేస్తుంటే పారిపోయి వస్తుందో ఏంటో తెలియదో, అస్సలకి స్పీడ్గా వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు ఎన్నో లేకపోలేదు. ఒకసారి వెళ్తుంటే పైనుండి బ్రిడ్జి మీద నుండి వెళ్తుంటే బ్రేక్ పడలా, వెళ్ళి ఎదటి వ్యక్తిని గుద్దేసి వాళ్ళకి ఇక చూసుకో జ్యోతి తమ్ముడు క్షమిస్తాడు. ఇక ఆ బాబు చాలా మంచోడు, దేవుడు ఆ మనసు ఇచ్చాడు తనకి. పర్లేదు అక్క, ఏం కాదులే, దెబ్బేం తరగలేదుగా, అదిదేనా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు ప్రభు నన్ను ఏం చేస్తున్నాడంటే తన దేవదూతన కావలి నుండి మన ప్రతి విషయంలో రక్షిస్తున్నాడు. మరి ఆయన మనం ఎంత స్తుతించినా తక్కువే, ఎంత ఆరాధించినా తక్కువే, ఆయన ఎంత మహింపరిచినా తక్కువే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అందుకనే ప్రభువారు చూడండి ఒక అద్భుతమైన మాట చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనములో ఒక స్త్రీని ఇక్కడ చూస్తే మనకు అర్థమైంది. ఆదికాండము 16:7లో అదే ఇక్కడ చాలక్క, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. అర్థమైందండి? ఆమె ఎక్కడుందో ఆ యొక్క దేవదూత కనుగొని వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు లేదు, పిల్లడు ఏడుతున్నాడు, ఏం చేయాలో తెలియక తల్లి అక్కడ కూర్చొని ఏడుతుంటుంది. అయితే దేవదూత వచ్చి అట్లా నీరు బుగ్గగా ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఎన్నో మన జీవితాల్లో జరుగుతూ వస్తున్నాయి. దేవుడు నీ కంటికి కనపడడు, చెవుడికి కనపడడు, హృదయానికి ఆయన చేసే కార్యాలు ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు మనకు కనపడవండి. మనం ఏమనుకుంటామంటే మన జ్ఞానం, మన తెలివితేటలు బట్టే మనం ఇలాగ ఉన్నామనుకుంటాం. కాదు, ఆయన నిన్ను కాపాడుతున్నాడు కాబట్టే నువ్వు అలా ఉన్నావు, నేను ఎలా ఉన్నా, మనందరం అలా ఉన్నాం. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి నుండి వారిని ఎప్పుడు కూడా రక్షిస్తాడు. ఎన్నోసార్లు నన్ను రక్షిస్తుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి 150 దగ్గర 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నాడట బండి మీద, బుల్లెట్ లాంటి దాని మీద, చాలా స్పీడ్గా హైవే రోడ్డు మీద వెళ్తున్నాడట. ఆ వ్యక్తిని మామూలుగా ఎవ్వరు లేరు రోడ్డు మీద, ఖాళీగా ఉంది రోడ్డు, చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. ఆ వ్యక్తికి మరి ఎలాగా చూడండి, ఒక పాము ఒక గ్రద్ద రెండు పోట్లాడుకుంటుంటే అది కరుతుంది, ఇది పొడుతుంది, ఇది కరుతుందో పొడుతుంది, తాసుపాము అనమాట అది. ఇక ఏం చేస్తుందంటే గద్ద అమాంతంగా ఎత్తుకొని ఆ పాముని పైకి తీసుకెళ్ళిపోతాను 120 కిలోమీటర్ల స్పీడ్కి వెళ్ళే ఆ యొక్క బండి మీద ఆ యొక్క గద్ద అట్టు వదిలింది. అంత స్పీడ్ మీద వెళ్ళాడు, చచ్చిపోతాడా? ఎవరికైనా దొరుకుతాడా? పాము ఎప్పుడైతే పడ్డదో మెడ చుట్టుకొని ఆ గద్ద అనుకొని పట్ట మెడ కాటేసిందట. స్పాట్లో అక్కడికక్కడ కింద పడిపోయి చచ్చిపోయాడు. చూసారా? దేవుని యొక్క భద్రత లేకపోతే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా మనం ఉండలేము ఈ లోకంలో. ప్రభు కాపాడమంటే మనం ఈ రోజున ఇలా ఉన్నాం. అతను ప్రాణాలు పోతాయని అనుకున్నామా? ఎంత హ్యాపీగా వెళ్తున్నాడు, స్పీడ్గా వెళ్తున్నాడు, అతన్ని టచ్ చేయడానికి కూడా ఎవరికి కుదరదు. అయినా సరే పైనుండి గద్ద పావును పడేయటం ఏంటి, ఆ పాము ఆయన మీద పడటం ఏంటి, ఆయన కరవటం ఏంటి, చచ్చిపోవటం ఏంటి? చూసారా? ఎంత దేవుని యొక్క భద్రత ఉంటే మనకు ఎంతో క్షేమం. దేవుని యొక్క భద్రత లేకపోతే మనం ఎంతో నష్టపోయేవారు ఉంటాం. ఈ రోజున మనం ఇక్కడున్న మనందరికి కూడా దేవుడు ఎన్నో పరిస్థితుల్లో నుండుగంటే నన్ను కాచి కాపాడాడు. ఆరోగ్యం కావచ్చు, ప్రయాణాల్లో కావచ్చు, మన ఇంటి ఇబ్బందుల్లో కావచ్చు, కుటుంబ సమస్యల్లో కావచ్చు, అన్నిట్లో నుండి దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? కాచి కాపాడుతున్నాడు, భద్రత కలిగిస్తున్నాడు. ఇది జ్ఞాపకం ఉంచుకొని దేవుని స్తుతించాలి. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం చూడండి. 91వ కీర్తన
4వ వచనం. కీర్తన 91:4. ఇక్కడ చూసినట్లయితే 91:4లో ఒక చక్కని మాట మనం చదువుకుంటూ వచ్చాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు. అర్థమైందండి? ఇక్కడ ఆయన నిన్ను నన్ను ఎట్ట కాపాడతాడట? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడట. ఎండ రాకుండా, వాన రాకుండా, మంచు రాకుండా నిన్ను నన్ను ఏం చేస్తాడో కాపాడతాడు. నువ్వు ఈ రోజున ఎండను జయించి ఎండలో కూడా లెక్క చేయకుండా 43 డిగ్రీలు ఉన్నా కూడా దేవుడి మందిరానికి వచ్చావు అంటే దేవుడు నిన్ను ఇడిచిపెడతాడా? ఇడిచిపెట్టడు. దేవుడు నీకు ఎండ దెబ్బ తలకుండా ఆయన అవసరమైతే ఆయన నిన్ను అలా కప్పి తీసుకెళ్తాడు. కోడి బిడ్డల్ని తల్లి ఎలా కాపాడుతుందో అలాగా కప్పి తీసుకెళ్తాడు తప్ప నిన్ను ఏమాత్రం ఏడ్చిపెట్టడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి దగ్గరైన పొందికి ఆయన కూడా నీలోకి వచ్చేస్తాడు, నీతోనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. అంతేకాకుండా ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున తల్లి తన బిడ్డను కాపాడినట్లుగా, కోడి తన బిడ్డలు కాపాడినట్లుగా నిన్ను నన్ను కాపాడుతున్నాడు దేవుడు. ఆయన భద్రత అంత గొప్పది. ఒకసారి ఒక అందమైన చిట్టడవిలో, మీకు ఎన్నోసార్లు చెప్పుంటాను, ఆ చిట్టడవిలో తల్లి పక్షి తండ్రి పక్షి 2 జీవిస్తూ ఉన్నాయి. జీవిస్తున్న సమయంలో ఎండాకాలం కనుక ఎండలో అన్ని చెట్లు నిండిపోయావు, ఆకులన్నీ కూడా ఇదైపోయినాయి. గూటి పైన ఉంది, ఒక చెట్టుకి రాసుకొని అడవి నిప్పు అంటుకుంది. చూడండి, పక్షి పిల్లలేమో గూట్లో పైన ఉన్నాయి, తల్లి పక్షి ఆహారం తీసుకురావడం బయటికి వెళ్ళాయి. చూడండి, అన్ని చెట్లు అంటుకున్నాయి, మంటలు ఎగిసిపడుతున్నాయి. చూసిన పక్షులు వెంటనే నా బిడ్డల ఆపదలో నేను పరిగెత్తుకుంటూ వచ్చేసి వెంటనే ఆ పక్షి ఏం చేసిందంటే తన బిడ్డల మీద అమాంతంగా వెళ్ళి ఆ బిడ్డల్ని కౌళ్ళకి తీసుకొని ఆ రెక్కల కింద పరుచుకొని అలాగే కూర్చుండిపోయిందట. ఆ మంట సెక తలిగి ఆ యొక్క పక్షి చచ్చిపోయిందట. పిల్లలు మాత్రం బ్రతికారు. అర్థమైందండి? మన ప్రభు గారు కూడా నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను కాపాడటానికి, నిన్ను నన్ను తన రాజ్యానికి వారసులుగా చేసుకోవటానికి ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మన సజీవి లెక్కలో వచ్చాడు. మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన ప్రతి దెబ్బ ఆయన పొందాడు. ఆయన పొంది ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలవరిలో ప్రాణం పెట్టాడు. ఇంత ఎండలో ఆయన్ని మరి కనీసం 3 గంటల దాకా సిలువలో ఏలాడు చేస్తూ ఉంచారు. ఎంత కాక, ఎంత వేడి, ఆ యొక్క వేడిని నువ్వు తట్టుకోలేమని ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. సమాధి చేయబడ్డాడు, తిరిగి సజీవుడిగా ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను నన్ను తన రెక్కలతో ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? కప్పించుతున్నాడు, నీకు భద్రత కలిగిస్తున్నాడు. ఇది జ్ఞాపకం ఉంచుకొని దేవుని స్తుతించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. తర్వాత ఇంకొక అనుభవం చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథము. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ మనకు సమయం లేదు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము. జకర్యా 2:5. నేను దాని చుట్టూ అగ్ని ప్రకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. అంటే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. చూసారా, అగ్ని ప్రాకారముగా నీ చుట్టూ నాకు చుట్టూ ఆయన ఒక ప్రాకారం కట్టించాడు. నిన్ను నన్ను తాకాలి అంటే, నీ దగ్గరకు నా దగ్గరకు రావాలి అంటే దేవుణ్ణి టచ్ చేయాలి, ఆయన ప్రాకారాన్ని టచ్ చేయాలి. అందుకని మనకు చాలా అర్థమైన విషయంలో మీకు చెప్పాలంటే, అటుపక్క ఐగుప్తు నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు మోషే ద్వారా బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత
వాడు బయటికి పంపించకపోతే ఆ రాజు మీద 10 తెగుళ్ళు పంపించి 10 తెగుళ్ళు ఆయన అయిన తర్వాత ఆయన హృదయాన్ని కఠినపరిచి తర్వాత లాస్ట్లో తన కుమారుడు చనిపోయిన తర్వాత అప్పుడు పంపిస్తాడు. కుమారుడు గురించి పంపించిన తర్వాత వస్తే చూడండి, ఇక వస్తుంటే ఈ సైన్యం మళ్ళీ వాళ్ళని కావాలని మళ్ళీ తరుగుతుంటారు. ఎదరికి వెళ్తుంటేనేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. ఏం చేయాలి? అందరూ కూడా భయంతో చచ్చిపోయారు. వామ్మో మళ్ళీ వాళ్ళు వస్తున్నారు, మమ్మల్ని కొడతారు, మళ్ళీ ఐగుప్తులో తీసుకెళ్తారు. ఏంటి మోషే, మమ్మల్ని ఎందుకు తెచ్చావు ఇక్కడ చంపేయడానికి, అది ఇదని కొనుక్కోవటం తిట్టడం మొదలెట్టారు. అయినా సరే మోషే ఏం చేస్తాడంటే దేవుడితో ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయమనగా నీ చేయి చాలు అని సముద్రం వైపు చూసి 2 పాయలుగా చీలుస్తాడు. మరి ఆ ఫరో సైన్యం ఆగుతారా? వాళ్ళు ఆగరగా, వాళ్ళు ముందుకు వస్తారు కనుక వాళ్ళు వాళ్ళకి అగ్ని స్తంభాన్ని, అలాగే నీ చుట్టూ నా చుట్టూ ఏం చేశాడు దేవుడు? అగ్ని స్తంభాన్ని, అగ్ని ప్రాకారాన్ని కట్టించాడట. ప్రియమంది అని బిడ్డారా, ఈ రోజున ఈ 4 అనుభవాలను నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. దేవుడు ఏ సాతానైనా శత్రువైనా నేను తాకాలంటే ఆయన యొక్క ప్రాకారాన్ని తాకాలి. ఆయన ప్రాకారాన్ని తాగితే కాలి బుడిదే చచ్చిపోతారు. మామూలుగా ఉంటుందో దేవుని బిడ్డలో టచ్ చేయటం అంటే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇక్కడ కాదు ఏదో ప్రాంతంలో నేను చూస్తూ వచ్చాను. ఒక దైవజనుడిని, యథార్థమైన దైవజనుడిని కొట్టి సజీవంగా అందరు చూస్తుండగా కొయ్య కట్టేసి చుట్టూ కట్టెలు పెట్టి కాల్చి బ్రతికుండంగానే పాపం కాలుస్తారు. ఎంత బాధ అనుభవించుంటాడండి. అది కాలిన ఖచ్చితంగా ఆయన చనిపోయిన 1 నెలకి అక్కడ భూకంపం వచ్చేసింది. భయంకరమైన భూకంపం వచ్చేస్తుంది. అందరూ పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ చచ్చిపోయారు. చాలామందికి దేవుని బిడ్డలు టచ్ చేస్తే దేవుడు ఒప్పుకోడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నీవు నేను మనందరం కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దాని అగ్ని ప్రాకారముగా ఉండును. నీకు ఎప్పుడు కూడా అగ్ని ప్రాకారంగా దేవుడు నీ చుట్టూ ఉంటాడని మర్చిపోమాక. దేవుడు భద్రత నీకు ఎప్పుడు కలిగి ఉంటుంది. దాన్ని బట్టి దేవుని స్తుతించు, ఆరాధించు, దేవుని మహింపరచు. ఇన్ని సంవత్సరాలు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని భద్రత లేకుండానే ఉన్నావా? ఒక్కసారి మన పరీక్షలు చేసుకుంటే మనకే అర్థమైపోద్ది. ప్రభువా, ఎంతోమంది మరి పుట్టారు చనిపోతారు చాలామంది. కానీ అన్ని సంవత్సరాల నుండి ఇన్ని సంవత్సరాల దాకా ఇప్పటి వరకు నన్ను సజీవ లెక్కలో ఉంచావంటే నీ భద్రత ఎంత గొప్ప తండ్రి అని దేవుని మనం హృదయపూర్వకంగా దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అంతేకాకుండా లాస్ట్కి ఒక మాట చదువుకుందాం. చదువుకొని మనము మరి ఆరాధించుకుందాం. లోకరాజు సువార్త 21వ అధ్యాయము. లోకరాజు సువార్త 21, 18, 19 వచ్చినా చూడండి. చూసారా, ఇక్కడ 2 అంశాలు చదువుకుంటూ వచ్చాం. 18, 19 మనం చదువుకుంటూ వచ్చాం. కానీ మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నశింపదు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాన్ని దక్కించుకుంటారు. మీ తల వెంట్రుకలు ఒక్కట రాలన్నా సరే దేవుని పర్మిషన్ కావాల్సింది. అర్థమైందండి? ఎంతగా దేవుడు నీ పట్ల నా పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. చాలామందిని దేవుడు నాకేం చేశాడు, దేవుడు అంటే మాకు ఎందుకు కష్టాలు, ఎందుకు బాధలు అంటే మనం చేసుకున్న దాన్ని బట్టే దేవుడు ఆ బాధలు వచ్చినాయి. దేవుడేమి ఇవ్వాలా, దేవుడు అన్నీ మంచిగా చేశాడు మనకి. భూమిలో ఉన్న అన్నీ కూడా భూమి మంచిది కాక అని అన్నీ సృష్టిస్తే ఆ భూమిని ఏం చేశారంటే వీళ్ళు ఇది మంచిది కాదు అది మంచిది కాదని కొన్ని కట్టుబాట్లు పెట్టేసి ఏం చేశారు, చాలామంది వాస్తులు లెక్క దాన్ని విడదీసి చాలా భయంకరంగా చేసేసారు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు అన్నీ మంచిగానే సృష్టించాడు, ఏది చెడ్డది కాదు, ప్రతిదీ మంచిదే. ప్రార్థన పూర్వకంగా మనం ఏం చేస్తే అదే మనకి అద్భుతాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుంటారు. మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నశింపదు. ఆయన నిన్ను నన్ను అంతగా కాపాడుతున్నాడని జ్ఞాపకం చేసుకొని దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. ఇప్పటి వరకు మనము
ఐదు విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, ప్రభువా మీ భద్రత గురించి మీరు నాతో ఈరోజు మాట్లాడారు. మనం దేవుని ఆరాధించే విధానాన్ని చెప్తున్నాం. దేవుని భద్రత గురించి నాతో మాట్లాడారు ప్రభు. ఒకటి, ప్రభువా యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. నా చుట్టూ కూడా మీ కనుదృష్టి వచ్చి నన్ను కాపాడుతున్న దేవా మీకు వందనాలు. రెండోది, యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. దాన్ని బట్టి దేవా నన్ను కూడా మీ దూతను కావలి నుంచి రక్షిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు. మూడోది, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. అందును బట్టి దేవుని మనం స్తుతించి రావాలి. ప్రభా కోడి తన బిడ్డలు కాపాడినట్టుగా నన్ను కూడా కాపాడిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. నాలుగో అంశం ఏంటంటే దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. అవును ప్రభా, నిజంగా నా చుట్టూ అగ్ని ప్రాకారం ఉంది. శత్రువు నా దగ్గరకు రాకుండా దహించి వేస్తూ నాకు క్షేమాన్ని కలిగించిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. తర్వాత లాస్ట్ అనుభవం ఏంటంటే చూడండి మీ వెంట్రుకలో ఒకటైన నశింపదు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుంటారు. మీరేం భయపడొద్దు, మీ తల వెంట్రుకలో ఒక్కటి రాదు. ఎందుకంటే దేవుని పర్మిషన్ లేకుండా ఏది జరగదు. అందుకని దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. ఈ 5 అనుభవాన్ని మనం తలపోసుకొని ఈరోజు ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం, గణపరుద్దాం. ప్రభువా నా పట్ల కలిగిన మీ భద్రతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మరి ఈ రోజున ఎవ్వరూ ఇవ్వని భద్రత నాకు ఇచ్చారు తండ్రి. అందుకు మీకు వందనాలు స్తోత్రాలను మనం దేవుని స్తుతించి ఆరాధించి దేవుని గణపరుద్దాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరించండి.